సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. నా ఎదురుగుండా ఉన్న గెస్ట్లు నేను ఎలా పరిచయం చేయాలో కూడా నాకు అర్థం కాని పరిస్థితి ఉంది ప్రస్తుతం. ఎందుకంటే జనరల్గా మనం వింటుంటాము, భార్యల్ని బాధించేటువంటి భర్తల్ని చూస్తుంటాము, రెగ్యులర్గా ఎన్నో కేసులు డీల్ చేస్తుంటాము. మహిళా సంఘాలు కావచ్చు, లేకపోతే ఆడవాళ్ళు కావచ్చు, లేదా కోర్టులు, పోలీసులు అందరూ ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటారు. బట్ ఇప్పుడు నా ఎదురుగుండా ఉన్న వాళ్ళది మాత్రం ఒక డిఫరెంట్ స్టోరీ. ఈయన భార్యా బాధితుల సంఘం కూడా ఉంది. మనకు తెలుసు, మన వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేసి ఉన్నాం ఇంతకుముందు. రకరకాలైనటువంటి ఇష్యూస్ తోటి భార్యలు పెడుతున్న బాధలు తట్టుకోలేక ఒక సంఘాన్ని ఏర్పరచుకొని వాళ్ళకు వాళ్ళు పోరాడుతూ ఉన్నారు వాళ్ళంతా కూడా. ఈ కేసు అయితే మరీ విచిత్రంగా ఉంది. భార్య బాధ పెట్టడం అంటే ఏదో మెంటల్గా టార్చర్ పెట్టడం కాదు, ఫిజికల్గా కొడుతున్నారు. నా భార్య నన్ను కొడుతుంది, నా పెళ్ళాం నన్ను పట్టు తంతుంది అంటూ ఆయన ప్రెస్ ముందుకు రావాల్సినటువంటి పరిస్థితి. మీడియా వాళ్ళ దగ్గరికి వచ్చి తన గోడును వెళ్ళబోసుకుంటున్నటువంటి సిచ్యుయేషను. అదేమైనా నార్మల్ పర్సను, ఏదో మామూలు వ్యక్తి కూడా కాదు. ఒక ప్రొఫెసర్గా ఉన్నారు ఆయన, పెద్ద కాలేజీలో చదువుకొని ఇంకా పెద్ద కాలేజీలో వర్క్ చేస్తున్నటువంటి వ్యక్తి. ఆయనకే ఈ సిచ్యుయేషన్ ఉందంటే అఫ్కోర్స్ నేను ఇంతకుముందు చూశాను, నాకేం కొత్తగా అనిపించట్లేదు. కానీ నేను ఇంతకుముందు శాటిలైట్ ఛానల్లో ఉన్నప్పుడు కూడా ఒక ఆయన ఇలాగే వచ్చారు, భార్య రోజు కొడుతూ ఉందని చెప్పేసి. అప్పట్లో అది చాలా సెన్సేషను. బట్ నాకు ఇప్పుడు ఇది పెద్ద సెన్సేషన్గా అనిపించకపోయినప్పటికీ కూడా అసలు ఆయనకి ఏ రకమైన న్యాయం జరుగుతుంది, ఎలా జరుగుతుంది? ఎందుకంటే పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళినా కూడా తనకు న్యాయం జరగట్లేదని చెప్తున్నారు ఆయన నేమ్ కూడా చాలా వెరైటీగా ఉంది, టెమోజియన్ అంట. ఇప్పుడు నాతోనే ఉన్నారు ఆయన ఫాదర్, ఇద్దరు కూడా. అసలు ఎందుకు ఆయనకి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిందో ఆయన మాటల్లోనే ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి ఇద్దరికిను. మీ చేతుల మీద, మీ బాడీ మీద గాయాలు చూస్తుంటే ఏం అర్థం కావట్లేదు. అంత దారుణంగా, అంటే హర్ట్ చేసేలాగా, కట్ అయిపోయేలాగా కొట్టడం ఏంటండి అసలు? ఎప్పుడు మ్యారేజ్ అయింది మీకు? ఎందుకు మీకు గొడవలు స్టార్ట్ అయ్యాయి? మాకు మ్యారేజ్ అయ్యి 7 years అయింది మేడం. సో 7 years ఫస్ట్ డే 1 నుంచే మాకేమీ అసలు మేమేమి మంచి ఫేజ్లో ఏం లేము. అప్పటి నుంచే మాకు డిస్టర్బెన్సెస్ అయితే ఉన్నాయి. సో తనకి మరి తన మైండ్లో ఏమి అజెండా పెట్టుకుని పెళ్లి చేసుకుందో నాకు తెలియదు. కానీ స్టార్టింగ్ నుంచే చుక్కలు చూపిస్తుంది టార్చర్. ఇంకా ఎలాంటి టార్చర్ అంటే ఇంకా మెంటల్ టార్చర్ అనేది. అంటే నాకు అదే ఫస్ట్ టైం ఈ టైప్ ఫేజ్లోకి ఎక్స్పీరియన్స్ అవ్వటం. సో నాకు అది ఎప్పుడు తెలిసిందంటే, తన ఈవిల్ ఇంటెన్షన్స్ మా డాడీ ఇంటి మీద, నా పాత సంపాదనని అవి క్వశ్చన్ చేసినప్పుడు తెలిసింది. ఫస్ట్ టైం తను నాతో అన్న మాట ఏంటంటే, ఇన్నాళ్ళు సంపాదించావు కదా, ఆల్రెడీ జాబ్ చేసావు కదా, సంపాదించున్నావు కదా, ఆ సంపాదన అంతా ఏం చేసావు? బ్యాకప్ ఏది, ఎక్కడ పెట్టావు, చూపి, ఇవ్వు, ఇలా స్టార్ట్ చేసింది. ఆ తర్వాత ఇంకా మెల్లిగా మా డాడీది ఓన్ హౌస్, కట్టుకున్న హౌస్ ఉంది, మా డాడీ పెన్షన్ డబ్బులతో కట్టుకున్న హౌస్. సో ఆ హౌస్ మీద కూడా తన ఇంట్రెస్ట్ ఉంది. స్టార్టింగ్లో అనేది కామెడీగా అన్నట్టు అనేది ఏంటి, తాత ఆస్తి ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ మనవడికి వస్తుంది. మనవడు అంటే ఎవరు? నా కొడుకు. అంటే ఆబ్వియస్లీ నాకే వస్తుంది. అవును మేడం. ఒక్కడే మేడం. ఎంత ఏజ్? 5 years మేడం. సో వాడికే వస్తుంది, సో నాకే వస్తుంది అని చెప్పేసి ఇంకా ఆ టైప్లో ఆర్గ్యూ చేసి. బాబునన్నా మంచిగా చూసుకుంటుందా ఆమె? బాబుని మంచిగా చూసుకున్నా ఈ ప్రాబ్లం ఉండదు మేడం. బాబుని కూడా మంచిగా చూసుకోదు. బాబుని మంచిగా చూసుకోదంటే ఆమె డెఫినేషన్స్ అన్నీ వేరే ఉంటాయి. జంక్ ఫుడ్ పెట్టి పాడు చేసేసో, లేదంటే ఇంకేదో డిసిప్లైన్కి అలవాటు చేయకుండా ఒక ప్యాంపరింగ్ టైప్లో చేసి స్పాయిల్డ్ బ్రాట్లా తయారు చేసేయటం ఆమె దృష్టిలో బాగా చూసుకోవటం. నేను కొంచెం స్ట్రిక్ట్గా చూసి మంచిగా చూసడానికి ట్రై చేస్తుంటే అది మాత్రం తట్టుకోలేదు. సో నాకు బాబుని దూరం చేయడానికి ట్రై చేస్తుంది, అలా చూస్తుంది. సో ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ది రీజన్స్. మెయిన్ ఏంటంటే నా మీద అయితే చాలా సివియర్ ప్రెషర్, ఇంటెన్స్ ప్రెషర్ మేడం. ఇలాగ ఓన్లీ ఫైనాన్షియల్ ఇష్యూస్ కోసమే గొడవలు అనమాట. అయితే స్టార్టింగ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ మేడం. ఇప్పుడు రీసెంట్గా యాడ్ అయింది ఏంటంటే అనుమానం ఏంటంటే, కాలేజ్ అయిపోయే టైము 4 o'clock. కాలేజ్ నుంచి ఇంటికి రావడానికి ఎంత ఏదన్నా ట్రాఫిక్ ఉంటే ట్రాఫిక్ లేకపోతే 4:30, ట్రాఫిక్ ఉన్నా 4:40, 4:45. బట్ 5 ఏంటి, 5:30 ఏంటి, 6 ఏంటి, ఈ టైంలో ఏం చేసావు? ఎవరి దగ్గరికి వెళ్ళావు? నా ఫోన్ తీసుకునేది, గూగుల్ మ్యాప్స్ అన్ని చెక్ చేసేది, మొత్తం పాత అంతా ఎక్కడెక్కడ తిరిగాను, ఏంటి లొకేషన్స్, ఇక్కడికి ఎందుకు వెళ్ళావు, ఏంటి ఇవన్నీ అని ట్రాక్ చేసేది. సో ఈ బాధలు భరించలేక ఇంకా నేను బాబోయ్ ఇంత అనుమానం పిశాచి ఏంటి అని చెప్పేసి నేను గూగుల్ మ్యాప్స్ కూడా ఇంకా లొకేషన్ ఆఫ్ చేసేసుకుంటుంటే తెలివిగా పేమెంట్ హిస్టరీలో అవి చూసి మళ్ళీ ఈ పేమెంట్స్ ఎక్కడ చేసావు, ఇవన్నీ ఎందుకు చేసావు,
ఈ టైప్లో మాట్లాడి ఇంకా ఇలాగా అసలు మీ ఫోన్ ఆమె దగ్గర ఎందుకు ఉంటుంది? అది తీసుకుంటుంది తీసుకుంటుంది. ఆమె తీసుకుంటది. అంటే అడుగుతుందండి, ఖచ్చితంగా అడుగుతుంది. వచ్చి స్ట్రాంగ్గా ఇలా నుంచుని ఆల్మోస్ట్ నాతో ఈక్వల్ హైట్ ఉంటుంది, వచ్చి నా దగ్గర నుంచుని ఫోన్ ఇవ్వు అని స్ట్రాంగ్గా నుంచుని, ఇదివరకు అయితే పాస్వర్డ్ తెలుసు, తర్వాత పాస్వర్డ్ మారిస్తే అన్లాక్ చేసి ఇవ్వు అని హుకుం. ఇంక నేను చేసిస్తే ఇంకా ఆటోమేటిక్గా ఇంకా తనకు కావాల్సిన మీరు ఎందుకు అంత మరి అంటే అంత అమాయకంగా ఎందుకు చేసి ఇవ్వడం వల్ల, ఎందుకు నీకేం అవసరం నా ఫోన్తో, నీ ఫోన్ చూడట్లేదు కదా అని అడగచ్చు కదా మీరు? అదే అడిగాను మేడం. అదే అడిగితే నాకు కావాలి, నువ్వు ఎలాంటి అడుగో నాకు తెలుసు కాబట్టి నాకు కావాలి, నేను నేను సర్వేలెన్స్ చేయకపోతే ఎలాగా, సో నేను చూసుకోకపోతే ఎలాగా, సూపర్విజన్ చేయకపోతే ఎలాగా అని చెప్పేసి ఇంకా చాలా ఫోర్సిబుల్గా ఇంట్లో ఇంకా మరి ఒక్కడనే ఉంటే ఇంకా ఎలా ఉంటుందో మీకు అర్థం అవ్వాలి. సో డామినేటింగ్గా ఉంటుంది చాలా. అంతలా ఉండటం వల్ల ఇంక నేను ఫోన్ ఇస్తే ఈ మెసేజ్ ఎవరిది, ఈ కాల్ ఎవరిది, ఈ నెంబర్ ఎవరిది, ఈ టైప్లో ఇంకా స్టార్ట్ చేసి ఆ తర్వాత ఇంకా మాట పెరిగితే ఇంకా దెబ్బ కొట్టడం, నేను గట్టిగా అరిస్తే ఇంకా తను కూడా నా మీద చేయి చేసుకోవడం, ఈ టైప్లో ఉండి ఇంకా. మీరు కూడా కొడతారా? నేను ఎప్పుడు కొట్టలేదు. ఆమె కొడుతుంది. ఆమె కొడుతుంది, నేను గట్టిగా అరుస్తాను. ఇంకా డిగ్రేడింగ్ కూడా ఏమైనా నాకు ఎమోషనల్ అయితే ఎవరైనా కొడితే ఎవరైనా ఎలా మాట్లాడతారు మేడం? కొడితే నోట్లోంచి మంత్రాలు రావు కదా. సో నేను కూడా ఇంకా గట్టిగానే డిగ్రేడింగ్గా మాట్లాడితే ఇంకా అది ఇంకా ఎమోషనల్ అయిపోయి ఇంకా కొట్టడం అది చేస్తాను. కొట్టడం అంటే అంటే మీరు మేలు అంటే ఫిజికల్ గా కూడా ఫీమేల్ కంటే మేలే కొంచెం స్ట్రాంగ్ ఉంటారు. లేదు మేడం, ఫిజికల్ గా కూడా ఇక్కడ రివర్స్ చెప్పాలి. నేను స్ట్రాంగ్లీ ఐ కాంట్రడిక్ట్. ఏంటంటే తను నాన్ వెజిటేరియన్, తను చాలా బాగా మంచిగా చికెన్ అయ్యి తిని తను నా మీద 10 కేజెస్ పైనే ఉంటుంది. సో తను చాలా వెల్ బిల్ట్. ఇంకా ఏంటంటే తను కొట్టడం స్టార్ట్ చేస్తే నేను డిఫెండ్ చేసుకోలేని పరిస్థితి. ఇక్కడ మీరు ఆ జనరలైజ్ చేసే అన్నారు చూడండి, ఏది జనరల్గా మేల్ ఫీమేల్ కన్నా స్ట్రాంగర్ ఉంటారని. ఇక్కడ ఎక్సెప్షనల్ కేసు మేడం. కాకపోతే ఒక విషయంలో నేను స్ట్రాంగ్ అయ్యాను, దెబ్బలు తట్టుకోవడంలో స్ట్రాంగర్ అయ్యాను మేడం. ఎందుకంటే నేను ఇలా కట్ చేసినా కూడా నేను అవన్నీ కట్ చేసినవేనా? అవును మేడం. దేంతో కట్ చేశారు? ఇంట్లో బ్లాక్ కలర్ నైఫ్ ఉంది మేడం, దాంతో. నైఫ్ తోనా? విమెన్ హ్యాండ్లింగ్ అనాలేమో, జనరల్ గా మ్యాన్ హ్యాండ్లింగ్ అంటాము, ఇప్పుడు విమెన్ హ్యాండ్లింగ్ అనాలేమో. అవును మేడం, అదే అయ్యింది ఇది చూస్తుంటే. సో అవన్నీ చేసి నేను బయటికి వెళ్తానని అర్థమయ్యి నా బైక్ కీస్, నా కార్ కీస్, నా ఇంటి కీసు అన్నీ తను తీసుకుని వెళ్ళిపోయింది కాలేజ్కి. నేను తర్వాత వెతుక్కుంటే ఇంకా ఏమీ లేవు. ఇంకా ఇద్దరు కాలేజీలో వర్క్ చేస్తారా? అవును మేడం. ఏం వర్క్ చేస్తారు? అంటే ఒకే కాలేజ్ కాదు మేడం. తను మల్లారెడ్డి యూనివర్సిటీ ల్యాబ్ ప్రోగ్రామర్గా చేస్తుంది, నేను వచ్చేసి మల్లారెడ్డి కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నాను. వాళ్ళవే కదా ఇద్దరు, రెండు ఒకటే కదా. తను యూనివర్సిటీ. లవ్ మ్యారేజా? కాదు మేడం, అరేంజ్డ్ మ్యారేజ్. ఏంటండి కొట్టడం ఏంటండి అసలు? నాకు ఏం అర్థం అవ్వట్లేదు. ప్రాబ్లం ఏంటంటే ఇవి నేను ఇందాక నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి చూపిస్తే నేను ఈ దెబ్బలు చూపిస్తే ఇది యాక్చువల్గా 1.5 year బ్యాకే ఇవన్నీ అయినాయి, దెబ్బలు కొట్టడం ఇవన్నీ అయినాయి. కొరికింది ఇక్కడ చూడొచ్చు, కొరికింది మేడం. మీరు అవి చూడొచ్చు ఇక్కడ చూడండి, ఇది నన్ను కొరికింది, ఏవో వేరే ఆబ్జెక్ట్తో కొట్టింది, నాకు గుర్తులేదు. ఇవి మాత్రం నైఫ్తో కట్ చేసింది. సో ఇవన్నీ 1.5 year బ్యాక్ జరిగినప్పుడు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. అప్పుడు పోలీసులు ఏమన్నారంటే, కుదరదు, మీకు లాస్ మీకు సరిపోయేలా లేవు, మెన్ కొట్టారు, అదే మెన్ దెబ్బతిన్నారు ఉమెన్ చేతిలో అంటే దానికి లాస్ లేవు, బట్ మెన్ చేతిలో దెబ్బతిన్నారంటే మాత్రం బోల్డ్ లాస్ ఉన్నాయి. సో బీ కేర్ఫుల్, కుదిరితే ఆమెతో మాట్లాడి సంధి చేసుకుని అడ్జస్ట్ అవ్వు అని అన్నారు. సో నేను అలాగే ఇంటికి వెళ్ళిపోయాను సైలెంట్ గా. పెద్దవాళ్ళకి అటు సైడ్ పెద్దవాళ్ళకి, వాళ్ళ పేరెంట్స్ కి, వాళ్ళ బ్రదర్స్, వాళ్ళు ఎవరు లేరా? మీరు చెప్పి మాట్లాడి మీ వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడేసి కౌన్సిలింగ్ అయినాయి మేడం. కౌన్సిలింగ్ అయినాయి, పెళ్ళైన మొదటి నుంచి కౌన్సిలింగ్లు అవుతూనే ఉన్నాయి. వాళ్ళ పెద్దవాళ్ళు వస్తారు, చెప్తారు, మంచి చెప్తారు, అప్పుడు తలంచుకుని అన్నీ ఇలా ఓకే నేను అలాగే ఉంటానంటది. మళ్ళీ within minutes మారిపోద్ది యాజ్ యూజువల్, తన స్టైల్ తనదే.